తెరాస నాయకుడు ఈగా సంతోష్ తో పాటు మరొక 7గురిపై రాడ్లు కర్రలతో దాడి చేశారు. ఉప్పల్ శాంతినగర్ లో క్రికెట్ ఆటలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ చోటు చేసుకుంది. యువకుడిపై బ్యాట్ తో దాడి చేశారు. తన కుమారుణ్ణి కొట్టిన విషయంపై అడిగేందుకు వెళ్లిన తెరాస నాయకుడు ఈగా సంతోష్ తో పాటు మరో 6గురిపై రాడ్లు కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. ఇరు వర్గాల మధ్య భారీ ఘర్షణ జరిగింది. ఈగా సంతోష్ తో పాటు మరొక 6గురికి గాయాలయ్యాయి. ఉప్పల్లోని టీఎక్స్ హాస్పిటల్లో తరలించారు. ఇక మరొక వర్గంలోని 3గురికి గాయాలయ్యాయి. మరొక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా ఫేస్ మీకు బోన్స్ ఎక్కడ ఉన్నాయండి? फैन बजे फैन बजे फोटो भी बता అన్నయ్య న్యాయం జరిగింది. మాకు అన్నయ్యం చేయబడుతుంది. న్యాయం చేయండి. మరి అదే కదా హెడ్ పైన ఏది హెడ్ పైన తలకి కనబడదు. తలపై చూపి ఈరోజు మా పిల్లలు ఉప్పల్ బయట ఇల్లు పట్టుకున్నాను. అక్కడ సమీపంలో ఉన్న జాగాల క్రికెట్ ఆడే అయితే పిల్లలు మా ఇద్దరు పిల్లలు వాళ్ళు తెలిసి కలిసి అక్కడికి వెళ్ళారు. వాళ్ళు ఆడుకుంటుంటే ఈ లఖన్ అనే వ్యక్తి ఇంతకుముందు కూడా ప్రెస్ క్లబ్ కూడా ఒకటి అటాక్ చేశారు. ఆ లఖన్ అనే పిల్లలు బీజేపీకి సంబంధించిన అతను ఏం చేసిందంటే పిల్లలు పోతుంటే పిల్లలు ఆడేటప్పుడు మధ్యలో పోయి మా చిన్న పాపను చెప్పారు అదే అని చెప్పేసి అంటే అదే మేమేమన్నా మా ఎందుకు ఇట్లా గొప్ప పెట్టారు అంటే గంజాయి తాగిరు అసలు మాట్లాడదామని చెప్పేసి ఇంటికి వెళ్ళాను. పిల్లలు నన్ను దెబ్బ కొట్టాడు. మా చిన్న పాప కొట్టాడు అక్కడ ఆడేటప్పుడు ఆ బోతి కాడ పెద్ద పగిలిపోయి ఈ చేయి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది సరే అని చెప్పేసి నేను కూడా సరే బాబుకు కలిగినప్పుడు తండ్రి బాధ్యత వెళ్ళన్నావు తను అదేమో తప్పుందా? వెళ్ళినందుకు వాళ్ళ ఇంట్లో అందరూ కారం పొడి ఆ బ్యాట్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు. ఏం మాట్లాడని చెప్పేసి వచ్చేసి కంప్లైంట్ ఇచ్చిన బాబుకి ఫస్ట్ చేసిన కంప్లైంట్ చేసిన సిఏ గారికి ఇచ్చిన. సిఏ గారు మాకేం చెప్పింటే సంతోషం ఏం వెళ్ళకండి మళ్ళీ తర్వాత వారికి ఎందుకంటే దెబ్బలు కలిగినాయి బాబుకు సరే అని చెప్పేసి అన్న కొడుకు మూడో అన్న కొడుకు ఆయన పెట్టి గుర్తు పట్టాను 9 గుర్తు మా బాబుకు ఆయన కూడా 10 గుర్తు పట్టాయి. ఇక వాళ్ళు ఇంటికి వెళ్ళినాక తర్వాత మాట్లాడేటప్పుడు అప్పుడు మా పోలీస్ ఆ మొబైల్ కూడా వచ్చింది. వాళ్ళను కూడా కొడతారా? ఇది ఎక్కడి చట్టం అన్నా? ఇదేంటి ప్రభుత్వం? ఏంటి బీజేపీ ప్రభుత్వం? ఏంటది? ఏంటిది? ఇది రౌడీజమ్మా. మేము కూడా బీజేపీలో ఒకప్పుడు పనిచేసినా, ఇప్పుడు బీఆర్ఎస్లో పనిచేస్తున్నా. మేము ఇట్లా ఎప్పుడైనా చేసినామా?
పానాలు ఇష్టట్టు కొడతారా ఏమవుతారు మన జరగాలని జరుగుతుంది ఏంటి పరిస్థితి మా పరిస్థితి ఏంటి నాకు ఇక్కడ ఈ దౌడ అలా ఉంది అది ఎక్స్ట్రా ఇక్కడ వెలుగుతుంది రాలేక ఇంత అదే అవుతుంది వాళ్ళు కొట్టే దెబ్బలు చూస్తానా మా పిల్లలైతే బతకపోతాడు ఇది చూడక అదిలిపోయింది వాళ్ళకి ఎంత ఉంటే నా మీద కొట్టుడు చూస్తుంటానా మామూలు కొట్టలేదు నా బాబు చిన్న బాబు వర్తే మళ్ళీ ఆ బాబు మీదకి రాళ్ళెత్తేసి వారు కూడా వీళ్ళు కూడా రాయి విశ్లేషారు మరి అన్న ఆడోళ్ళు బొమ్మలు లడ్లు ఇవే అవి కొత్తగా ఉన్నాయి అదట అక్కడి అంట నోదోలు అంట అవేవో అవి ఇంతున్నాయి ఆ సాగుతున్నాయి ఇంత ఉంటే కొట్టిద్దాం అసలు చర్మతో అనుకుంటుంది అది కొట్టే ఇచ్చినాం సార్ ఇచ్చిన కంప్లీట్ ఇచ్చినాం